పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిండిన హృదయంతో నిన్ను స్తుతిస్తున్నా. ఎన్నిక లేని ప్రజలమునైనా నీ పాదములో ధూళి వంటి వారు నీ కరుణాపీఠం దగ్గర నిలువబడి నిన్ను తండ్రి నాయన అబ్బాయి పిలిచి ఎగ్గుతు కూడా మాకు లేదు. నేను అట్టి మమ్మల్ని ఎంతగానో నువ్వు కనికరించి ప్రేమించి నేను మా అపరాధములను మా పాపములను మమ్మల్ని క్షమించినైనా నీ కృపాశీర్వదించి నేను మమ్మల్ని నిలువబెట్టి నేను మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, అందచందాలు కలిగిన వారు గతించిపోయారు ప్రభా. వాళ్ళు యోగ్యత లేకపోయినప్పటికీ నీ కృపను బట్టి ఈ సమయం వరకునైనా మరి నువ్వు కాసి కాపాడి సంరక్షించినైనా నీ కృపాస్వేది నిలువబెట్టేందుకు నీ కృతజ్ఞతాపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నానైనా. ఇంకా రావలసిన బిడ్డ త్వరగా నీ సన్నిధికి నడిపించినైనా. ఇప్పుడు నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నీ మెల్లని స్వరం మాకు వినిపించింది. దేవా, నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సును మాకు దయచేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పర్యాయము ప్రభునందు మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి గతించిన 2-3 దినాల నుండి వాతావరణము చాలా అననుకూలంగా ఉన్నాయి. చాలా చోట్ల మనం చూస్తున్నట్లయితే మరి విపరీతమైన వర్షాల వలన మరి ఆర్థిక నష్టము, పంట నష్టం అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రార్థించండి. దేవుడి పరిస్థితులన్నిటిని కూడా సానుకూలపరచగలడు. మన దేవుడు ఉన్నవి లేనట్లును, లేనివి ఉన్నట్లును చేయగలడు. ఆయన కృప ద్వారా మనం అందరము కూడా రక్షింపబడి ఉన్నాం. మనమందరము మరి మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనలను తన కుమారుడైనటువంటి క్రీస్తుతో పాటు తిరిగి మనల్ని ఏం చేశాడండి? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. అయినను అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహిమను ఆయనతో కూడా కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మాట్లాడకండి. దేవుని ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయనతో పాటు మనము దేవుని యొక్క రాజ్యములో ఉండాలి. 2025 సంవత్సరాల క్రితము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని ఏంటంటే అయోగ్యులమైనటువంటి మనలను యోగ్యులుగా చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏదైతే మానవుడు కోల్పోయాడో దాన్ని మానవుడికి తిరిగి దయచేయడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ చదువుబడిన లేఖనములు మరి పరిశుద్ధాత్మదేవుడు ఏమంటాడంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎలాంటి వాడండి మన దేవుడు? కరుణా సంపన్నుడు అయి ఉండి మనమందరము కూడా చచ్చిన వారము. ఎందుకంటే అపరాధముల చేతను, పాపముల చేతను, పాపము చేయి ప్రతివాడు కూడా మరణించాలని. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణము. మరణమునకు పాత్రులమైన మనలను, నశించిపోయిన మనలను
రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆ యొక్క ఉద్దేశం ఆయన కొన్నదంటే, ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఆయన దగ్గర ఉన్నది ఏంటండి? కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉండునను మన ఎడల చూపిన ఆయన మహిమ ప్రేమ. అది ఏంటండి? మహిమ, మహాప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అంటలేదంటే మీకు కూడా అంటలేదు. దేవునికి స్తోత్రం. నేను ఇందాక చదివాను మహాప్రేమ అని ఉంది, ఇక్కడ ఏంటి మహిమ ప్రేమ అంటున్నారు ఏంటి అనుకున్నాను. మహిమ ప్రేమ అంటున్నారు అని చదివారేంటి, నేను ఏమన్నా నాకు కళ్ళు సరిగ్గా అంటలేదేమో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మహాప్రేమ, ప్రేమ, మహాప్రేమ, ఈ రెండింటికి తేడా ఏంటి తెలుసండి? ప్రేమలో స్వార్థం ఉంటుందండి. అర్థమైందా? ప్రేమలో ఏముంటుందండి? స్వార్థం ఉంటుంది. మన ప్రేమలో ఏముంటుంది? స్వార్థం ఉంటుందండి. కానీ దేవుని ప్రేమలో స్వార్థం ఉండదండి. స్వార్థమైనటువంటి ప్రేమ అండి. మనం ప్రేమిస్తాం, మనకి తద్వారా మన ప్రేమ ద్వారా మనకి ప్రతిఫలాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. నేను మిమ్మల్ని ప్రేమించానంటే మీ ద్వారా నేను ఏదో ఆశిస్తున్నా, మీరు నన్ను ప్రేమించారంటే నా ద్వారా మీరేదో ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తున్నారంటే ఏదో ఆశిస్తున్నారు, అలాగే బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని ఆశిస్తున్నారు. మన ప్రేమ ఎటువంటిదంటే స్వార్థపూరితమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ మన దగ్గర లేదండి. కానీ నా దేవుని ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏమి ఆశించుకోకుండా. ఆయన మన నుండి జ్ఞానమునకు ప్రతిగా ఏం ఆశించాలండి చెప్పండి? ఆయన మనల్ని ప్రేమించి మనము పరిమళ సువాసన గుండు కొరకు మన కొరకు ఆయన ఏం చేశాడండి? ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రతిఫలం ఆశించాలంటే ప్రాణానికి ప్రాణం ఆయన ఆశించాలి. కానీ ఆయన మన ప్రాణాన్ని ఆయన కోరుకోవట్లేదండి. కోరుకుంటాడు చెప్పండి? ఏమండి, మన ప్రాణాన్ని దేవుడు కోరుకుంటున్నాడా? ఆలోచించండి. దేవుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, నీ కుమారుని ప్రాణం ఇమ్మన్నాడు. ఇమ్మన్నాడు కానీ ప్రాణాన్ని కోరుకున్నాడా? ఏమంటున్నాడండి? వద్దంటున్నాడు ఆయన. నా దేవుడు చంపే దేవుడు కాదండి, నా దేవుడు బ్రతికించే దేవుడు. మనల్ని బ్రతికించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన అంటున్నాడు, మనమందరము కూడా ఎలాగున్నామటండి? చచ్చిన వారమై ఉన్నాము. మనందరం ఏ పరిస్థితుల్లో ఉన్నామండి? అపరాధముల చేత చచ్చిన వారమై ఉంటే మన అపరాధములన్నిటిని కూడా ఆయన కొట్టివేసి ఆయన మనల్ని ఏం చేశాడు? ఆయనతో కూడా మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. బ్రతికించడానికి గల కారణం ఏమిటంటే క్రీస్తు యేసు యొక్క మహాప్రేమ, దేవుని యొక్క మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా ఏం చేసిందండి? బ్రతికించింది. అయితే అందుకు మనం ఏదో గొప్పవారము, మనం శక్తివంతులము, లేకపోతే మన భక్తి పరులు అనుకోవడానికి వీల్లేదండి. అర్థమైందా? చాలామంది లోకంలో ఎందరో ఉండగా నన్ను మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే నేను చాలా తెలివైన ఉండి చాలా గొప్ప అనుకుంటుంటారని. కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసండి? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేనివల్లండి? లోకములో ఉన్నవారు మనకంటే యోగ్యులు, మనకంటే గొప్పవారు, మనకంటే తెలివైన వారు, మనకంటే ఆస్తి కలిగిన అనేక మంది లోకములో ఉంటే దేవుడు వారిని విడిచిపెట్టి మనల్ని మాత్రమే రక్షించాడంటే, మనల్ని మాత్రమే ప్రేమించాడంటే దానికి కారణం ఏంటంటే కేవలము దేవుని కృప. కృపచేత మనం ఏమయ్యామండి? రక్షింపబడి ఉన్నాం. ఇది మన యోగ్యత కాదండి, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అండి. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది తెలుసండి? ఆయనతో పాటు ఆయన ప్రక్కన మనల్ని కూర్చోబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ఇక్కడ కూర్చోవడానికి మనకు అర్హత లేదు.
ఇక్కడ నిలబడడానికి మన అర్హత లేదు, కానీ ఇక్కడ కూర్చోగలుగుతూ ఇక్కడ నిలబడగలుగుతున్నాం అంటే అది క్రీస్తు యేసు యొక్క మహాప్రేమ. అది ఎందుకు మహాప్రేమ తెలుసండి? నిజమైనటువంటి ప్రేమ అటండి మరణమంత బలమైందటండి. నిజమైన ప్రేమ, మన ప్రేమ ఎంత బలమైందండి? మీరు అంటారు మా పాస్టర్ గారు చాలా ఇష్టం అంటారు. మరి ఒక తిట్టాను అనుకోండి, లేకపోతే ఒక గద్దింపు గద్దించాను అనుకోండి, సంఘంలో అందరి ముందు మీ పేరు ఎత్తే మాట్లాడాను అనుకోండి, ఏం చేస్తారండి? మీ పేరు ఎత్తాను అనుకోండి అందరి ముందును సంఘంలోను, మీరేం చేస్తారు? సిరిగేస్తారండి అన్నట్టు, సిరిగేస్తారు, మామూలుగా కాదు. అయ్యో మన పాస్టర్ గారే కదా, ఏంటనే ఏటమ్మా ఏంటి మీరు మాట్లాడడం, లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తామండి. యేసు ప్రభు అంటే ఇష్టం అన్నవారే ఆయన ఏమన్నారండి? సిలువేయమన్నారు. ఆయన్ని ప్రేమించిన వారే ఆయన కొరకు నిలబడటానికి అక్కడ ఎవరు లేరండి. పేతురు ఆయన్ని ప్రేమించాడు కదండి. మరణాన్ని చూసి ప్రభు ఎవరో నాకు తెలియదని బొక్కాడండి. ఆనాడు అలాంటి వారు ఉన్నారు, ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారు. గమనించారు ప్రియమైనటువంటి వారు. మన ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. మన ప్రేమ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, పరిస్థితి మన అననుకూలంగా మనకు ఉన్నప్పుడు మన ప్రేమ విలువ తెలుస్తుంది. పరిస్థితి మన అనుకూలంగా ఉన్నంత సేపు కూడా మన ప్రేమ చాలా గొప్పదండి. ఆ పరిస్థితి అననుకూలంగా మనకు విరోధమైన పరిస్థితి వస్తే మన ప్రేమ ఎంత గొప్పదో అప్పుడు అర్థమైపోద్ది. కానీ నా దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నీ కష్టం వచ్చినప్పుడు నీ కోసం నిలబడేటటువంటి ప్రేమ అది. నీ కొరకు ప్రాణము పెట్టవలసిన పరిస్థితి వస్తే ప్రాణం పెట్టేటటువంటి ప్రేమ. అందుకే యేసుక్రీస్తు నీ కొరకు, ఏ యోగ్యత లేని నీ కొరకు, నా కొరకు అని ప్రాణం పెట్టాడంటే ఆయన ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆయన మహాప్రేమ మనలను క్రీస్తుతో కూడా ఏం చేసిందండి? బ్రతికించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ బ్రతుకుతున్నారు, మనము బ్రతుకుతున్నాం. కానీ మన బ్రతుకు వేరు, అందరి బ్రతుకు వేరు. అందరిలాగా బ్రతికితే అందరిలాగా చస్తాం, అందరిలాగా నరకానికి పోతామండి. మన బ్రతుకు వేరైతే తప్ప, క్రీస్తు మనలో నివసిస్తే తప్ప మనము వేరుగా ఉండలేము. వేరుగా ఉండకపోతే పరలోకానికి మనం ఏమాత్రము కూడా వెళ్ళలేమండి. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి 6వ వచనంలో, క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగములలో కనుపరుచు నిమిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృప అనేది ఎప్పుడు కనబడుతుందో తెలిసిన మన ఎడలా రాబోయే యుగాల్లో కనబడుతుందండి. ఈ కృప యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఈ కృపకి ఎవరైతే పాత్రులై ఉంటారో, ఈ కృప ద్వారా వచ్చే ఐశ్వర్యము ఎప్పుడు వారు అనుభవిస్తారో తెలుసండి. ఒక దినము రాబోతుందండి, భూమి మీద ఉన్నటువంటి సమాధులన్నీ కూడా తెరవబడతాయి. అప్పుడు క్రీస్తు యేసునందున్నటువంటి వారు మహిమ దేహములు ధరించుకొని, ఉదారంగు వస్త్రములు ధరించుకొని, కిరీటము దారులై వారు పరలోకానికి వెళ్ళినప్పుడు లోకము వారిని చూసి అంటుందట, మీరు ధన్యులు, మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని నిందించి ఉండొచ్చు, ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. లోకం మెచ్చుకుంటేనట్టండి మనకి శ్రమ అటండి. లోకం మెచ్చుకునే ప్రతివాడు ఎక్కడ పోతాడంటే నరకానికి పోతాడటండి. ఎవరు మెచ్చుకుంటే? లోకం మెచ్చుకుంటేనట. చూడండి ప్రియమైన బైబిల్ గ్రంథములు లూకా సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. దేవునికి స్తోత్రం. మనుషులు
మిమ్మల్ని కొనియాడితే, మనుషులు మిమ్మల్ని మెచ్చుకుంటే, కొనియాడటం అంటే ఏంటండి? మెచ్చుకుంటే ఏంటంట? మనుషులు మెచ్చుకుంటే సంతోషం కలగాలి కదండి, సంతోషం కలగాలి కదా. కానీ మనుషులు మెచ్చుకుంటేనటండి ఏం కలుగుతుందట? శ్రమ. ఏ శ్రమ అటండి? అగ్ని ఆరదు. కొంతమంది ఎవరి కోసం బ్రతుకుతున్నారంటే మనుషులు మెచ్చుకోవాలని బ్రతుకుతున్నాం. కొందరు సాయం ఎవరి కోసం చేస్తున్నారంటే మనుషుల కోసం, మనుషులు మెచ్చుకుంటారని సాయం. మనుషులు మెచ్చుకునేవాడు ఒక్కనాటికి ఎక్కడికి వెళ్తాడండి? నిత్య నరకానికి వెళ్తాడు. మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుణ్ణి మెచ్చుకోవాలి. ఆ లోకాసు వార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళక అంతా చదవండి. మనుషులు మెచ్చుకునేవాడి పరిస్థితి ఎలాగుంటుందో, దేవుడు మెచ్చుకునేవాడి పరిస్థితి ఎలాగుంటుందో అక్కడ రాయబడింది. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు. కొంతమంది ప్రార్థన చేస్తే మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తారండి. ఎవరికి కనబడాలి? మనుషులకు కనబడాలి. మనుషులకు కనబడాలని ప్రార్థన చేసేవాడు అందరూ కూడా పనికిమాలిన వాళ్ళండి. మన ప్రార్థన ఎవరికి కనబడాలి? ఎవరు వినాలి? దేవుడు వినాలి. దేవుడు మన ప్రార్థన వింటే అక్కడి నుంచే వస్తుందండి. వస్తుందో లేదు చెప్పండి. ఏమండి? దేవునికి కనపడాలి. దానియేలు భక్తుడు యెరూషలేము తట్టు ఆ కిటికీ తలుపులు తెరవడానికి గల కారణం ఏంటంటే, నన్ను నా దేవుడు చూడాలి, నా ప్రార్థన దేవుడు వినాలి. మనుషులు మెచ్చుకోవాలని చేస్తే ఎక్కడ చేస్తాడండి? మనుషులను చోటు చేస్తాడు, వీధులలో చేస్తాడు, కోడలలో చేస్తాడు. కానీ నేను ఎక్కడ చేశాడండి? తన గదిలోనికి వెళ్ళిపోయి తన గది కిటికీ తలుపులు ఏ తట్టు తెరిచాడండి? యెరూషలేము తట్టు తెరిచి అక్కడ ప్రార్థన చేసి, దేవుడు అతని ప్రార్థన విన్నాడు. కాబట్టి ఎవరన్నారండి? మనుషులు విని ఉంటే సింహాలు అతను నవలేసి ఉండేవాడు. కానీ అతని ప్రార్థన ఎవరన్నారు? దేవుడు అన్నాడండి. కనుక దేవుడు సింహాల నోళ్ళను మూసేసాడు. హిజ్కియాకు దైవజనుడు వర్తమానం తెచ్చాడండి. నాయన నువ్వు చనిపోతావు, దేవుడు చెప్తున్నాడు, నువ్వు బ్రతకవు అంటాడు. అయ్యా దైవజనుడా, దైవజనుడా, నేను నీకు ఎంత అంటే అంత కానుక ఇస్తాను, మీరు ప్రార్థన చేయండి అండి. డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావని చెప్పారు అనుకోండి, పాస్టర్ గారి దగ్గర ఏమంటారు? ఏమడిగితే అది ఇస్తామండి. పాస్టర్ గారు మీరు ఏం చేయమంటారు? ప్రార్థన చేయండి అంటారు. ఇజికి అలాగ అన్నాడండి. అనలేదు. సరే దేవుని చిత్తం ఎలాగుంటే అలా జరుగుతుంది. ఇజియాక ప్రవక్త అయిన యెషయాను సాగనంపి తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని, మనుషుల వైపు కాదండి, ఏ తట్టు తిప్పుకున్నాడండి? గోడ తట్టుకు తిప్పుకున్నాడట. గోడ తట్టు ఎవరున్నారండి? ఎవరున్నారు చెప్పండి? మనుషులు లేని వైపున ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన ముఖమును గోడ తట్టుకు తిప్పుకొని రహస్యమందు చూచు తండ్రికి అతడు ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏమంటున్నాడు తెలిసాడు? అతడు కన్నీరు విడిచిన నేను చూశాను అంటే హిజ్కియా ఎవరి వైపు చూశాడండి? ఏమండి? దేవుని వైపు చూశాడు, యెహోవా వైపు చూశాడు. కనుక దేవుడు ఎవరి వైపు చూశాడండి? హిజ్కియా వైపు చూశాడు. అతను కన్నీరు కార్చుని నేను చూశాను, అతని ప్రార్థన నేను విన్నాను. గమనిస్తున్నారు ప్రియమైనటువంటి వారు? మనము మనుషులకు కనబడాలని కాదండి. మనం ఎవరికి కనబడాలి? దేవునికి కనబడాలి. మనం ఎవరితో చూడాలండి? దేవునితో చూడాలి. ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నట్టు కారణం ఎవరండి? దేవుడే కాదండి. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి? మా తోటోళ్ళు ఎక్కడ పోతే మాకెందుకు కానీ మేము పరలోకం వెళ్తామని ఒక నిరీక్షణ మనకి ఉంది. ఇతరులకు మనకున్న తేడా ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది, ఇతరులకు ఆ నిరీక్షణ లేదండి. చర్చకి ఏం జరుగుతుంది, ఎవడు చూసి వచ్చాడు అంటారు వాళ్ళు.
కానీ చచ్చాక ఏం జరుగుతుందో ఒక క్రైస్తవుడు చెప్పగలడు. ఎందుకో తెలుసా? నువ్వు చచ్చాక ఏమవుతావు? నీ గ్రంథము, నీ దేవుడు తేటగా నీకు చెప్తున్నాడు. నువ్వు మంచిగా జీవించావా, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు. నువ్వు చెడ్డవాడిగా ఉన్నావా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అదే విషయాలు లోకాసు సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. అవన్నీ మీరు చదివితే అర్థమవుతుంది. ప్రతి కాని చెట్టు కాని ఫలములు ఫలిస్తుంది, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది. ఈ నా మాటలు విని వాడు చప్పుడు నడుచుకునేవాడు అటండి బండ మీద ఇల్లు కట్టుకుని, అంటే పరలోకములు ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు తుప్పులు వినాలి, వాటి చప్పుని చేయాలి. ఏది వింటున్నామో విన్నదాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా మనం పట్టుకోవాలని. ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు అతిశ్రయిస్తారేమో, అతిశ్రయించడం తగదని మీరు దేని చేత రక్షింపబడ్డారని చెప్తున్నాడండి. కృప చేతనే రక్షింపబడ్డారు. ఎందుకు మీరు రక్షింపబడ్డారు తెలుసండి? రాబోవు యుగము కొరకు. ఒక యుగం రాబోతుంది. మరి కొద్ది దినాల్లో, కొన్ని సంవత్సరాల్లో ఈ యుగం ఏమైపోతుందండి? సమాప్తమైపోతుంది. దేవుడు దేని కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు తెలుసండి? రాబోయే యుగం కొరకు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు ఎలాగుంటుందని తెలుసండి? క్రీస్తు యేసునందున మనలను ఆయనతో కూడా లేపి పరలోకములు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? గట్టిగా తప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ కృపయందు నిలిచి ఉంటారు, ఎవరు ఈ ప్రేమ యందు నిలిచి ఉంటారో వారిని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క యుగము రాబోతుంది, ఈ యుగం సమాప్తమవుతుంది. ఆ యుగము రాబోనప్పుడు క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా ఏమవుతాడండి? లేపి, ఆయనతో కూడా లేపి, ఆయన లేచున్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయనతో పాటు ఏం చేస్తాడట? లేపి పరలోకమందున్న ఆయనతో కూడా కూర్చుండబెట్టిన ఎంత భాగ్యం అండి. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటున్నాం తెలుసండి? ఏమనుకుంటున్నాం? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే ఆయనకు ఒక ప్రక్కనేమో 12 మంది అపోస్తులు, ఇంకో పక్కన 12 మంది ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రకర్తలు కూర్చుంటారు 24 చైర్స్ మీద అనుకో. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు తెలుసండి? మనలను కూడా ఎక్కడ కూర్చోబెడతాడటండి? ఆయనతో పాటు, ఆయనతో పాటు, ఆయనతో పాటు అటండి. ఆయన ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడటండి? ఆయనతో పాటు కూర్చుండబెట్టును. దేవునికి స్తోత్రం. వాక్యము సత్యము, వాక్యము అసత్యము కాదని. వాక్యములు ఏదైతే ఉందో అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యములు జీవం ఉందండి. ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసము ద్వారాను కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మనం పొందినటువంటి రక్షణ ఉంది చూడండి అమ్మా, అర్థమవుతుందా? మీరు పొందిన రక్షణ భాగ్యం అనేది ఉన్నది చూడండి, అది మీ వలన కలిగింది కాదండి. మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరం. వరాన్ని ఏం చేయాలి? వరాన్ని ఏం చేయాలమ్మా? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం వరాన్ని ఏం చేస్తున్నాం? కాపాడుకోవట్లేదండి. మనకిచ్చిన వరం ఎలాగుందో తెలుసండి? పందుల ముందు ముత్యాలు వేస్తే ఎలాగుంటుందో అలాగున్నదని. మనం వరాన్ని ఏం చేస్తున్నారు? అందరు తొక్కేస్తున్నారు. వరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం అంటే ఏంటి తెలుసండి? మనం ఏ వాక్యం అయితే ఉంటున్నామో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యానుసారమైన జీవితం కావాలండి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం బ్రతుకుతామో మనకి ఇవ్వబడిన వరాన్ని మనం ఏం చేసుకున్నట్టండి? జాగ్రత్తగా మనం కాపాడుకున్నాం. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ క్రియల వలన కలిగింది కాదు. ఎందుకంటే క్రియల ద్వారా దేవుడు మీకు అనుగ్రహించట్లేదు. విశ్వాసము ద్వారా, కృప ద్వారా మీరు రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు కానీ దేవుని వరము. విశ్వాసం అనేది ఎవరికి సంబంధించిందండి?
విశ్వాసం అనేది ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది, మనకు సంబంధించింది కాదు. మనం స్వతహాగా ఇటువంటి వాళ్ళని తెలుసండి, అల్ప విశ్వాసులు. మన స్వతహాగా విశ్వాసులు కాదు. ఎవడు క్రీస్తు నందు ఉంటాడో, ఎవనిలో క్రీస్తు ఉంటాడో వాడి విశ్వాసములైన ఏం చేస్తున్నాడండి? బలపరుస్తున్నాడు. ఒక వ్యక్తి విశ్వాసములు ఎప్పుడు బలంగా ఉండగలుగుతాడు తెలుసండి? క్రీస్తు అతనిలో ఉన్నప్పుడు. ఒక వ్యక్తిలో క్రీస్తు ఎప్పుడు అతనిలో ఉంటాడో తెలుసండి? ఒక వ్యక్తి ఎప్పుడైతే వాక్యమును ఎక్కువగా ధ్యానం చేస్తాడో. అర్థమైంది? మనం అల్ప విశ్వాసులుగా ఉన్నామంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని మనం ఎక్కువ ధ్యానించట్లేదు, ప్రభు మనలో లేడు. ఒక అల్ప విశ్వాస యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బిడ్డను స్వస్థపరచమన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసండి? ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. అర్థమైందా? వాడేం చెప్పాడు? నమ్ముతున్నాను, కానీ నాకున్న విశ్వాసం అవిశ్వాసం అయిపోతుంది. అది అవిశ్వాసము కాకుండా సహాయం చేయమన్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడు? ఆయన మాట ద్వారా. మాట అంటే ఏంటి? వాక్యమే. వాక్యం అతనిలోనికి వెళ్ళినప్పుడు అతని అవిశ్వాసం కాస్త ఏమైపోయిందండి? విశ్వాసంగా మార్చబడింది. వాక్యం అతనిలోకి వెళ్ళిందండి. దాని అర్థం ఏంటంటే ప్రభు అతనిలోకి వెళ్ళాడు. అంటే ఒక వ్యక్తిలో ప్రభు వెళ్ళాలంటే, ఒక అవిశ్వాస విశ్వాసగా మారాలంటే అతడు ఎక్కువ వాక్యమును ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. శ్రమ కలుగుట నాకు మేలే అయ్యును, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచిపెడితిని, శ్రమ కలిగిన తర్వాత నీ ధర్మశాస్త్రమును బాగుగా ధ్యానం చేసి తిని. కనుక మనము యెహోవా ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క వాక్యమును మనం ఎక్కువగా ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అప్పుడు ప్రభు మనలో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడంటే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము మనల్ని దేవుని కృపకు పాత్రులుగా చేస్తుంది. అప్పుడు మనము విశ్వాసము ద్వారాను కృప ద్వారాను మనం ఏమవుతాం? రక్షింపబడినటువంటి వారమై ఉంటాం. దాని అర్థం ఏమిటంటే దేవుని వరాన్ని మనం పొందుతాం. ఏంటి వరము? నరక సంబంధులమైన మనలను పరలోక సంబంధులుగా చేసేది. పాతాళ సంబంధులు మనం ఏం చేస్తుందండి? స్వర్గలోక సంబంధులుగా చేస్తుంది. ఇప్పుడు మనం స్వతహాగా ఇప్పుడు నిజంగా మీరు ఆలోచించండి, ఇప్పుడే మనకు మరణం వచ్చేసిందనుకో మనం ఎక్కడ పోతాం చెప్పండి? చెప్పండి. మన పరిస్థితి మనకు తెలుసు. వాక్యం పక్కన పెట్టుకొని మన జీవితాన్ని పక్కన పెట్టి వాక్యానికి మన జీవితానికి ఏముంటుందండి చెప్పండి? పొందుకుంటుందా? వాక్యం మీకు తెలుసు. వాక్యానికి మన జీవితానికి పొందుకు అంటే మనం ఎక్కడ పోతాం? నరకానికి పోతామండి. అర్థమైందా? కానీ దేవుడు ఈ బాధ ద్వారా మనకి చెప్పేది ఏంటంటే ఈ వాక్యానికి మీరు సరిపడేటట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇచ్చిన వరం ఉంది చూడండి, ఈ వరాన్ని మీరు ఏం చేయాలి? జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి. నేను ఇచ్చిన వరము పందుల ముందు వేసినటువంటి ముచ్చాల్లాగా అయిపోకూడదు. అవి ఏం చేస్తే తొక్కుతున్నాయి. మనము కూడా ఈ వరాన్ని తొక్కేవారిగా కాకుండా వరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వారిగా ఉండాలి. శుభవార్త. శుభవార్త. ఉండ్రాజవరం బేతెస్త స్వస్థత ప్రార్థనాశాలనందు ప్రతి బుధవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు దైవజనులు పౌల్ అయ్యగారి ద్వారా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దెయ్యాలు వదిలిపోవుచున్నవి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, మీ సమస్య ఏదైనా ఒక్కటే పరిష్కారం: ప్రార్థన. విశ్వాసం మీది, ప్రార్థన మాది. కార్యం దేవునిది. విశ్వాసంతో రండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. వివరాలకు సెల్ నంబర్స్ 9963375281 and 9381335758. ప్రతి 2వ బుధవారం తైలాభిషేక ప్రార్థన జరుగును. అందరికీ ఆహ్వానం.